హలో గైస్, వెల్కమ్ టు బ్యాచ్ టీమ్. సో సడన్గా ఎగ్జామ్స్ అనేసరికి 4th ఇయర్ స్టూడెంట్స్ అందరూ మీ బుక్స్ ఎక్కడ ఉన్నాయి ఎత్తుకుంటున్నారు, రైట్? సో మీకు హెల్ప్ చేయడానికి నేను ఒక సబ్జెక్ట్ తీసుకొని సిరీస్ ఆఫ్ వీడియోస్గా సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో నేను తీసుకున్న సబ్జెక్ట్ కంకరెంట్ అండ్ ప్యారలల్ ప్రోగ్రామింగ్. సో దీంట్లో యూనిట్ 1 ద ఫస్ట్ టాపిక్ ఈజ్ కంకరెంట్ వర్సెస్ సీక్వెన్షియల్ ప్రోగ్రామింగ్. సో generally programming language will fall into two categories, so sequential programming and concurrent programming. So in simple words, so what is sequential programming? So sequential programming ఏం లేదండి, మనం సిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ రాసాం, ఒక చిన్న ప్రోగ్రామ్ రాసాం. సో సిలో ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ ఫంక్షన్ నుండి స్టెప్ బై స్టెప్గా ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. సో అదే సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ ఆర్ సీక్వెన్షియల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఆ సీక్వెన్షియల్ ప్రోగ్రామ్ విల్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్స్ ద సేమ్ సీక్వెన్స్. సో మీరు ఏ సీక్వెన్స్లో అయితే ఇన్స్ట్రక్షన్స్ రాశారో అదే సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ద సేమ్ రిజల్ట్. సో అది సేమ్ రిజల్ట్ లైక్ సో మీకు కంకరెంట్లో తెలుస్తుంది. సో అది ఎగ్జాక్ట్ రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది సీక్వెన్షియల్. సో సీక్వెన్షియల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ డిటర్మినిస్టిక్. సో వీ కెన్ డిటర్మైన్ ద అవుట్పుట్. సో అవుట్పుట్ ఏది వస్తుంది అని మనం డిటర్మిన్ చేయగలం. సో దీన్ని మనం సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామ్స్ అని కూడా అనొచ్చు. సో సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామ్స్ అంటే లైక్ సింగిల్ ప్రాసెస్, ఓకే, సింగిల్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ అనే ఒక సింగిల్ ప్రాసెస్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ 3 వేరియబుల్స్ తీసుకున్నాను అండ్ ఏ అండ్ బి వాల్యూస్ ఎంటర్ చేయమని అడుగుతున్నాను యూజర్ని. అండ్ ఆ ఏబి వాల్యూస్ని స్కాన్ చేశాను అండ్ ఎడిషన్ లైక్ ద ప్రాసెస్ అండ్ ద అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ మీరు కనుక చూస్తే సో ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. వేరియబుల్ డిక్లరేషన్, దెన్ ప్రింట్ స్టేట్మెంట్, దెన్ స్కాన్, దెన్ ప్రాసెస్ అండ్ దెన్ ప్రింట్ స్టేట్మెంట్. సో మీరు ఏ సీక్వెన్స్లో అయితే ఇచ్చారో అదే సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్ రాసి సో ఆ ఎగ్జాంపుల్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే ఇట్ విల్ బీ ఇన్. సో కమింగ్ టు కంకరెంట్ ప్రోగ్రామింగ్. సో కంకరెన్సీ ఈజ్ అబిలిటీ టు రన్ సెవరల్ ప్రోగ్రామ్స్ ఆర్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ ప్యారలల్. సో కంకరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే మోర్ దాన్ వన్ థ్రెడ్స్ని మనం డిఫైన్ చేసి ఎట్ ఏ టైం ఆ థ్రెడ్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో అదే కంకరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా టైం కన్జ్యూమింగ్ టాస్క్ ఉంది అంటే సో దాన్ని మనం ఈజీగా లెస్ టైంలో చేయాలంటే మనం కంకరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని వాడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సో బుకింగ్ ఏ మూవీ టికెట్. సో మూవీ టికెట్ ఒకరి తర్వాత ఒకరు బుక్ చేయరు కదండి జనరల్గా. సో డిఫరెంట్ ప్లేసెస్ నుండి డిఫరెంట్ పీపుల్ ఒకేసారి మూవీ టికెట్స్ని బుక్ చేస్తారు. సో అది ఎలా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ నేను ఒక థ్రెడ్ రాసుకున్నాను. సో థ్రెడ్స్ ఇన్ జావా. సో ఆ థ్రెడ్లో నేను చెక్ చేస్తాను ఫస్ట్ టికెట్ అవైలబిలిటీ గ్రేటర్ దెన్ 0. సో టికెట్ కనుక గ్రేటర్ దెన్ 0 ఉంటే సో బుక్ టికెట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తూ టికెట్ అవైలబిలిటీ మైనస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కన్సిడర్ చేసింది ఒక టికెట్ బుక్ చేసుకుంటున్నారని. సో టోటల్ టికెట్స్ నుంచి ఒక టికెట్ని డిక్రిమెంట్ చేశాను అండ్ ఆ థ్రెడ్ని స్టార్ట్ చేశాను. అట్ ది సేమ్ టైం ఇంకొక యూజర్ 2 సో ఒక థ్రెడ్ నుంచి మళ్ళీ అవైలబుల్ టికెట్స్ చూశారు. సో బుక్ టికెట్ చేసుకున్నారు అండ్ టికెట్ని డిక్రిమెంట్ చేశాను అండ్ స్టార్ట్ ద ప్రాసెస్. లైక్ ఎట్ ఏ టైం బోత్ ద థ్రెడ్స్ ఆర్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, సో ఈ థ్రెడ్ అయ్యేంత వరకు ఈ థ్రెడ్ ఆగట్లేదు. సో ఎట్ ఏ టైం 2 థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మీరు దానికి వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. ఓకే, సో ఈ కంకరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే మనకు కొన్ని అవుట్పుట్ని మనం డిటర్మైన్ చేయలేం. ఎందుకంటే సో కంకరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే డిఫరెంట్ థ్రెడ్స్ ఒకే కోర్లో రన్ అవుతాయి. సో సిపియూ కోర్స్ ఉంటాయి కదండి మనకి. సో సింగిల్ కోర్లో రన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవైలబుల్ థ్రెడ్స్ నా దగ్గర 1 ఉంది. టికెట్స్ అవైలబుల్ టికెట్స్ నా దగ్గర 1 ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థ్రెడ్ స్టార్టెడ్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, సో ఇక్కడికి వచ్చి సో అవైలబుల్ టికెట్స్ నా దగ్గర 1 ఉంది కాబట్టి 1 గ్రేటర్ దెన్ 0 ట్రూ. ఓకే, సో ఈ కంకరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే సింగిల్ కోర్ కాబట్టి ఒక స్పెసిఫిక్ టైం థ్రెడ్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత థ్రెడ్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత మళ్ళీ థ్రెడ్ 2. సో అంటిల్ ద థ్రెడ్ ప్రాసెస్ కంప్లీట్స్. ఓకే, ఆ థ్రెడ్ యొక్క పర్పస్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అలా కంకరెంట్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయింది, ఇంకా టికెట్ బుక్ చేయలేదు. ఓకే,
సో దీనికి ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ 5 మిల్లీ సెకండ్స్ కంప్లీట్ అయింది. సో సెకండ్ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. సో సెకండ్ థ్రెడ్ దగ్గర ఇక్కడ ఇంకా నేను టికెట్ అవైలబుల్ డిక్రిమెంట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ టికెట్ అవైలబుల్ వాల్యూ ఎంత ఉంటుంది, మనకి 1 ఉంటుంది. సో అగైన్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో ఇతను కూడా టికెట్ బుక్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఉన్నది ఒక టికెట్ కానీ మనకు బుక్ చేసుకుంది మాత్రం ఇద్దరు బుక్ చేసుకున్నారు. సో కాబట్టి కంకరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇలాంటి అవుట్పుట్ని మనం ఎగ్జాక్ట్గా డిటర్మిన్ చేయాలి. ఓకే, సో ఇదొక ఫ్లా అని చెప్పొచ్చు కంకరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి. వేరే సీక్వెన్షియల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి టైం టేకింగ్ అని చెప్పచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ టాపిక్, కంకరెంట్ అండ్ సీక్వెన్షియల్ ప్రోగ్రామింగ్. సో దీనికి జస్ట్ మీకు డెఫినేషన్ రాసి ఎగ్జాంపుల్ రాసి ఆ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బీ ఇనఫ్. సో అట్ ద సేమ్ టైం కంకరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెఫినేషన్, సో సమ్ ఎగ్జాంపుల్ అండ్ ఎగ్జాంపుల్కి ఎక్స్ప్లెనేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 16 మార్క్స్ ఇస్తే కనుక ఈ కంకరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వచ్చే ఎర్రర్ ఇన్ ద సెన్స్ అవుట్పుట్ వచ్చేసి నాన్ డిటర్మినిస్టిక్. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బీ ఇనఫ్. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది కదండి. సో try to explain that in an elaborate way. Okay, so thank you.